RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నాగేష్ మద్దతుగా విజయ సంకల్ప బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిరిపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాల్వా హరీష్ బాబు మాట్లాడుతూ దేశంలోని మారుమూల గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందాలంటే మోదీజీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరంగా శ్రమించే నాయకుడు నరేంద్ర మోదీ అని, వారికి అండగా నిలవాల్సిన సమయం అవసరమైందని తెలిపారు. అలాగే మే 13 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నందున ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని దశలవారీగా నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సిరిపూర్ వర్గానికి మీరు ఏమీ చేయలేదు కాబట్టి నిండు మనసుతో హరీష్ బాబు గారిని దీవించి అసెంబ్లీకి పంపించడం మీ నాయకత్వం అవసరం లేదని చెప్పేసి పక్కన వారిస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి మాకు ఓటేయండి అని చెప్పేసి చేయగుట్టుకు మళ్ళొస్తాడు కోనప్ప గారు. ఈ సిరిపూర్ ప్రజలు మీకు వయసు అయిపోయింది, మీరు రాజకీయాల్లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మోసం చేసేందుకు మరి కొత్త నాయకత్వం మన గుర్తుకొస్తుంది. ఈ కొత్త నాయకత్వాన్ని మీరు గమనించాలి. ఇవాళ ఏమన్నా ఈ సిరిపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే గతంలో పాల్వాయి పురుషోత్తమరావు గారు ఉన్నప్పుడు సిరిపూర్ నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరిగింది. ఆ రోజులలో గ్రామాలలో కరెంటు లేకుండే చీకటి రోజులు కరెంటు వ్యవస్థ తీసుకొచ్చింది పురుషోత్తమరావు గారు. ఆ రోజుల్లో పేద ప్రజలకు ఇల్లు లేకుండే ఇల్లు ఇచ్చింది పురుషోత్తమరావు గారు. ఆ రోజుల్లో మారుమూల గ్రామాలకు రోడ్డు లేకుండే నడిచిపోతుంటే మనం రోడ్డును తీసుకొచ్చింది పురుషోత్తమరావు గారు. మరి కోనప్ప గారికి 15 సంవత్సరాల అవకాశం ఇస్తే ఈ సిరిపూర్ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేసిండు ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఏం అభివృద్ధి చేసిందంటే ఇక్కడున్న ప్రాణాయక చెల్లెలని కేసీఆర్ తీసుకుపోతా అంటే సంతకం పెట్టి ఇక్కడ రైతులు లేనట్టు తీరని నష్టం ఇక్కడ రైతాంగానికి కోనప్ప చేసిండు. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిండు. మరి ఈరోజు గతంలో కోనప్ప గారు నాయకత్వంలో ఈ సిరిపూర్ నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ రైతులు మీరు గమనించాలి. ఇక్కడున్న బొక్కిరాల ప్రాజెక్టు కెనాలు లేవు, ఇక్కడున్న అడా ప్రాజెక్టు కెనాలు లేవు, ఇక్కడున్న జనత్పూర్ ప్రాజెక్టు కెనాలు లేవు, ఇక్కడున్న అడ్డగూడ ప్రాజెక్టు కెనాలు లేవు. మీ నాయకత్వంలో రైతులు ఎక్కడ బాగుపడ్డరు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. రైతులు కూడా ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ నాకు నాయకత్వం కావాలి, నేనేదో ఉద్ధరిస్తా అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి చెయ్యి గుర్తు కూటేయమంటే మీరు ఎట్లా ఇస్తారు మీరు గమనించాలి. ఇవాళ చెప్తున్నాం, హరీష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తప్పకుండా రైతులకు రాబోయే రోజుల్లో సాగునీరు అందించే ప్రయత్నం హరీష్ బాబు గారు చేస్తాడు. ఇక్కడున్న మారుమూల గ్రామంలో ఏదైతే అభివృద్ధి కాలేదో వారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు, బీజేపీ పార్టీ ఏమిచ్చింది, గాడిద గుడ్డిచ్చిందా అని చెప్పేసి మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ కుర్చీలో కూర్చుంటే ఎంత హుందాగా మాట్లాడాలి. హుందాతనం అనేది పక్కన పెట్టి బీజేపీ ఏమిచ్చింది, గాడిద గుడ్డిచ్చిందా అంటాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఇచ్చింది. గ్రామాలలో జరుగుతున్న గ్రామ అభివృద్ధి బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చినాయి. ఎలిగెబుక బీజేపీది, సిమెంట్ రోడ్లు బీజేపీ, హరితహారం బీజేపీది, మషానాబాద్ బీజేపీది, డంపింగ్ ఆర్పేసర్ బీజేపీ, ఉపాధి ఆర్పేసర్ బీజేపీ, మనం రోజు తింటున్న రేషన్ బియ్యం కూడా బీజేపీ ఉచితంగా ఇస్తుంది. చివరకు మనం బొందగట్టే వైకుంఠ ధామం కూడా బీజేపీ ఇచ్చింది. మరి ఇంకా బీజేపీ ఇస్తానని చెప్పింది అని రేవంత్ రెడ్డి గారు అంటాడు. ఇక రహదారులు ఏవైతే ఉన్నాయో ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ దాకా
4 లైన్ రోడ్ ఇచ్చాం బీజేపీ పార్టీదే. ఇవాళ ఈ రాష్ట్రంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ రాష్ట్రంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టుకు పైసలు ఇచ్చింది బీజేపీ నాయకత్వం. ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాల గిరిజనులకు యూనివర్సిటీ తీసుకొచ్చింది బీజేపీ. ఏమి ఇచ్చిందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీని ప్రశ్నిస్తే మిమ్మల్ని చూసి నవ్వుకునే పరిస్థితి ఇలా ప్రజల్లో తయారైపోయింది. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గఫ్లా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే మాట మీద నిలబడలేని వ్యక్తిత్వమైన మనుషులు. కాబట్టి ఒక్కసారి ఈ రోజు ఎట్లయితే హరీష్ బాబు గారు నిండు మనసుతోటి మనం దీవించి అసెంబ్లీకి పంపించామో అదే విధంగా వారికి ఇంకా బలం చేకూరాలంటే, ఇంకా శక్తి రావాలంటే గోడెం నాగేష్ గారిని మనం గెలిపించి వారికి జత కడితే ఈ సిర్పు నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ హరీష్ బాబు గారు ఉద్దేశం ఏంటంటే 13 తారీఖు నాడు జరుగుతున్న ఎన్నిక, మరి ఈ ఎన్నికలో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ హరీష్ బాబు గారి నాయకత్వంలో మనం కనుక తెచ్చుకుంటే రేపు గోడెం నాగేష్ గారు గెలిచిన తర్వాత మన భారత మాతను మనం జయ చెప్పుకోవాలి. చేతులున్నోళ్ళు 2 చేతులు ఉన్నోళ్ళు మాత్రమే 2 చేతులు లేపి ఒకసారి భారత మాతకు చేయాలండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బెజ్జూరు మండల కేంద్రంలో మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గోడెం నాగేష్ గారిని గెలిపించడానికి ఏర్పాటు చేసిన ఎలక్షన్ సమావేశంలో మరి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కోన సత్యనారాయణ గారికి, అదేవిధంగా మనోహర్ గౌడ్ గారికి, మన కుప్పల శంకరన్న, చప్పిడి సత్యనారాయణ మరియు మన పెద్దలు తెల్లిబాబు గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండ మనోహర్ గౌడ్ గారు, మన మండల అధ్యక్షుడు బాలకృష్ణ గారు, మరి శ్యామల తిరుపతి అన్న మరియు అందరూ వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక కింద ఉన్నటువంటి నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు మరి వచ్చినటువంటి ప్రజలందరికీ, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. మనము సర్పంచ్ ఎలక్షన్లు, సర్పంచ్ మన ఊళ్ళో ఎన్నుకుంటాము, ఎంపీపీని మండలానికి ఎన్నుకుంటాము, ఎమ్మెల్యే గారిని మనము సిరిపూర్కి ఎన్నుకున్నాము. చాలా మంచి జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈరోజు 100 రోజుల్నే ఈ నియోజకవర్గానికి